హ్మ్. ఈశ్వరమ్మ సార్. ఈశ్వరమ్మ. ఏం జరిగిందమ్మా? ఎలా జరిగింది? ఏమి ఇలా మనిషి వ్యవసాయం పని చేసుకున్నాను సార్ ఆ! నేను. ఆ! అయితే అక్కడ నుండి కొచ్చి 2, 3 సార్లు కొట్టిండ్రు. హ్మ్. కొడితే మళ్ళాసరికి వేరే వాళ్ళు పట్టుకొచ్చిండ్రు. హ్మ్. పట్టుకొచ్చి వాళ్ళు హ్మ్. మధ్యలోకొచ్చినాక కొట్టిండ్రు. హ్మ్. కొట్టుకొని తోలుకొచ్చిండ్రు నైట్ పూట. తోలుకొచ్చి ఆయన పేరు బండి వెంకటేశులు, బండి శివుడు అని ఉన్నారు. హ్మ్. వాళ్ళు ఇద్దరు కలిసి తోలుకొని వచ్చినాక ఇంటికి వచ్చినాక కళ్ళలో కారం పెట్టినారు. పెట్టి ఇంకా నా చేతులు కాళ్ళు కట్టేసి ఎట్లా పడితే అట్లా కొట్టినారు. మళ్ళీ కొట్టిన తర్వాత విజిల్ పోసి అంటించింది. కట్టెకు మళ్ళీ బట్ట చుట్టి మళ్ళీ అందులో నాది విజిల మళ్ళీ అంటించి మళ్ళీ ఇక్కడ గలీజ్ చేసి పెట్టినారు. ఆ తర్వాత మా బావ వాళ్ళ కాడ ఏసఐ పని చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ జీతం పెట్టుకొని వాళ్ళు కూడా ఉట్టి దాంతో చేయించుకుంటున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చినది ఇచ్చింది. వాళ్ళని భయపెట్టుకుంటూ చేయించుకుంటూ తింటున్నారు. అందు గురించి వాళ్ళు భయపెట్టినందుకు నన్ను ఇంకా వాళ్ళు పక్కకు దొరికి వాళ్ళు ఆ పని చేసింది. వాళ్ళు కొడతారని భయపడి దూరం ఉన్నారు. నన్ను ఒకదాన్ని దొరికించుకొని రూములు ఇట్లా చేసిండ్రు. వాళ్ళు ముగ్గురు వాళ్ళ భార్య ఉన్నారు. బండి వెంకటేశులు, బండి శివుడు వాళ్ళ ముగ్గురు నన్ను ఇట్లా చేసిండ్రు. అయితే తర్వాత మళ్ళీ పాప చచ్చిపోయేటట్టుందని మళ్ళీ డ్రమ్ము కాడికి తోలుకుపోయి నీళ్ళు పోసినారు. పోసి స్నానం చేపించి మళ్ళీ తోలుకొచ్చి ఇంట్లో పెట్టిండ్రు. 3 రోజుల తర్వాత బయటికి వెళ్ళనీయలే. ఎవరితో మీ వాళ్ళతో ఎవరు చెప్పినా చంపేస్తానని బెదిరించింది. అందుకు చెప్పలేదు. 4వ తైనాడు విడిచిపెడితే మా ఇంటికి వెళ్ళినాక మా అమ్మ వాళ్ళు చేసిండ్రు. మా వాళ్ళందరూ దీన్ని జైలు శిక్ష పెట్టియాలని వాళ్ళందరూ అనుకొని ఇట్లా సార్ వాళ్ళకు ఫోన్ చేస్తే ఇట్లా వచ్చి ఇట్లా చేసిండ్రు. ఇక్కడ పంపించి వాళ్ళు అక్కడనే ఉండిపోయిండ్రు. వస్తామని అక్కడనే ఉన్నారు. వస్తారో రారో తెలియదు. ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు మేము ఫస్ట్ భూమి కౌలుకి ఇచ్చినాం సారు. మీది? మాది స్వతహాగా ఇస్తే దానివల్ల ఇంకా చేను కాడ ఇట్లా ఉంటారు కదా అని మళ్ళీ ఏదనుకొని కొట్టిండ్రు.